ఎక్కడా? ఏంటి జ్యోతి? గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా. అవునా? నాన్న సైనికుడిగా దేశానికి సేవ చేస్తుంటే గ్రామానికి సేవ చేయడానికి గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకుందాం పద. బాపూజీ, నేనే జ్యోతి. నీకు ఆదర్శ గ్రామ పంచాయతీ ఎలా ఉంటుంది చూపిస్తాను, నాతోరా. ఇది నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామం. 1975వ సంవత్సరంలోని ఆదర్శ గ్రామంగా ఎన్నిక కాబడింది. సాగునీరు ద్వారా వ్యవసాయంలో నూతన వంగడాలను పండిస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో పూల పెంపకములో పురోభివృద్ధి సాధించారు. నిత్య చైతన్యం, సమిష్టితత్వం అంకాపూర్ పురోగతి రహస్యం. బడిలోనే బడియుడు పిల్లలు, 100% మద్యపాన నిషేధం, దళారీ వ్యవస్థ లేని మార్కెట్, రైతు భవనం, అంగన్వాడీ, హెల్త్ సెంటర్, గ్రంథాలయ స్థాపన, షాపింగ్ కాంప్లెక్సు, రైతు బజారు, చిన్న మొత్తాల పొదుపులో భాగస్వామ్యం, 100% పన్ను చెల్లింపు, నెల నెలా వృద్ధాప్య పెన్షను, కలకలలాడే వీధి దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది కదా. మళ్ళీ మీ గ్రామం కూడా ఇలాగే అభివృద్ధి చెందినప్పుడు మళ్ళీ కలుస్తాను. అమ్మ నన్ను పొద్దున లేపే వరకు నాకు అది కళ అని అర్థం కాలేదు. బాపూజీ మళ్ళీ కనిపించాలంటే మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అందుకే నా స్నేహితులతో పాఠశాలలో మొక్కలు నాటించాను. సర్పంచ్ అయిన అమ్మనేమో అందరు మహిళలు, యువకులు, పెద్దలతో చర్చించి గ్రామంలో మంచినీటి సౌకర్యం, స్వచ్ఛ భారత్ పథకం ద్వారా పరిశుభ్రత, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం, అందరి సమస్యలు అడిగి పరిష్కరించడం ద్వారా జిల్లా పాలనాధికారితో ప్రశంసల జల్లు కురిసింది. గ్రామాభివృద్ధి జరిగినందుకు బాపూజీ మళ్ళీ వస్తూ కనిపించారు. నాకు చాలా సంతోషం కలిగింది.